నిన్న చెప్పింది ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్కువ టర్మ్స్ కూడా ఏం లేవు దీంట్లో. నార్మల్‌గా మనం ఏమనుకుంటాం అసలు ఎస్‌సిఓ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇయర్స్‌లో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయని ఇక్కడ మనం చూసాం. లైక్ ఎస్‌సిఓలో వచ్చేసి కీవర్డ్స్, ఎస్‌సిఆర్‌పి ర్యాంకింగ్ అండ్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ సెర్చ్ ఈ 3 టర్మ్స్ మనకి రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి. ఈ కీవర్డ్ అనేది మళ్ళీ చూస్తూనే ఉంటాం. ఎస్‌సిఆర్‌పి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఈ ఈ టర్మ్ మనకి ఎవ్రీ టైమ్ రిపీట్ అవుతుంది. జస్ట్ మనం ఎస్‌సిఓ గురించి ఇక్కడ క్రాల్, ఇండెక్సింగ్, ర్యాంకింగ్ ఇదొచ్చేసి మనకి వెబ్‌సైట్‌లో మన పేజ్‌లో చూస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. గూగుల్ అల్గారిథమ్ బేస్ మీద రన్ అవుతది కాబట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్ అల్గారిథమ్స్ కొన్ని ఒక క్వాలిటీ లింక్స్ చెక్ చేసుకోవడానికి లైక్ ఈ పండా, పెంగ్విన్, హమ్మింగ్ బర్డ్ అంటే డిఫరెంట్ పార్ట్స్ లో క్వాలిటీ కంటెంట్ లో క్వాలిటీ ఉంటే ఈ అల్గారిథం వర్క్ అవుతది. లైక్ స్పామ్ బ్యాక్ లింక్స్ ఏమన్నా ఉంటే పెంగ్విన్ అల్గారిథం దాన్ని రిమూవ్ చేయడానికి మన వెబ్‌సైట్‌ని మానిటర్ చేయడానికి ఈ అల్గారిథం వర్క్ అవుతది. ఇట్లా డిఫరెంట్ అల్గారిథమ్స్ ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క అల్గారిథం అంటే ఒక్కొక్క అల్గారిథంకి ఒక్కొక్క నేమ్ అన్నమాట. ఆ నేమ్ ఈ అల్గారిథమ్స్ మన వెబ్‌సైట్‌ని కంప్లీట్‌గా మానిటర్ చేస్తూ ఉంటాయి. ఏదన్నా మనము మిస్‌లీడ్ చేస్తా ఉంటే ఈ అల్గారిథమ్స్ మన వెబ్‌సైట్ ర్యాంక్‌ని తగ్గించడానికి ట్రై చేస్తాయి. మనం దాన్ని మొత్తం మోడిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ చేస్తే మళ్ళీ నార్మల్‌గా మన వెబ్‌సైట్‌ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి ర్యాంక్ ఎలా డ్రాప్ అవుతుందనే దానికి రీజన్స్ ఏమంటే బ్రోకెన్ లింక్స్ ఉన్న, పూర్ వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఉన్న, లో పేజ్ లోడింగ్ టైమ్ ఉన్న ఇవన్నీ మన వెబ్‌సైట్ ర్యాంక్‌ని తగ్గిస్తాయనమాట. ఇవన్నీ లేకుండా మనం చూసుకోవాలి. బట్ ఇవన్నీ ప్రాక్టికల్‌గా చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తది. ఈ వర్డ్స్ ఏంటనేది. ఎలా చూస్తామని. తర్వాత ఆఫ్ పేజ్‌లో ఇవి ఇవి రిమూవ్ చేయడానికి మనకి ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆన్ పేజ్‌లో వచ్చేసి మనము టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాము. ఆఫ్ పేజ్‌లో వచ్చేసి బ్యాక్ లింక్స్‌ని రిమూవ్ చేయటము ఇవన్నీ చేస్తామనమాట. నెక్స్ట్ కంటెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ కంటెంట్‌లో మనం హై క్వాలిటీ కంటెంట్‌ని యూజ్ చేస్తాము. ఇందులో కంటెంట్ మార్కెటింగ్ వచ్చేసి మనకు బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ గానీ, ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్ కంటెంట్ లైక్ వీడియోస్ ఇవన్నీ కూడా మనకి కంటెంట్ మార్కెటింగ్ కిందకొస్తాయి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొకటేంటంటే నిన్న మనం డిస్కస్ చేయకుండా స్టాప్ చేసింది ఇమేజెస్ అన్నమాట. మనం ఏదైతే ఇమేజెస్ క్రియేట్ చేస్తామో గూగుల్‌లో లైక్ అంటే వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తామో గూగుల్ మన వెబ్‌సైట్‌లో ఉన్న ఇమేజెస్‌ని రీడ్ చేయదు. మన వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసే ఇమేజ్‌కి మనము ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాం. ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలి అంటే వెబ్‌సైట్‌లో ఆన్ పేజ్‌లో ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఎక్కడ ఇవ్వాలి అనేది. ఆ ఆల్ట్ టెక్స్ట్‌ని మాత్రమే రీడ్ చేస్తుంది. మీరు ఏ ఇమేజ్ ఇచ్చి ఆల్ట్ టెక్స్ట్ నేమ్ వేరేది ఇచ్చినా కూడా ఎవరైతే ఆ నేమ్‌తో టైప్ చేస్తారో వాళ్ళకే ఇమేజెస్ కనిపిస్తాయి. అప్పుడు ఇమేజెస్ రిలేటెడ్ లేకపోయినా గూగుల్ అది దాన్ని రీడ్ చేయదు అసలు ఇమేజ్‌ని. ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లా కనిపిస్తాయంటే ఇప్పుడు మనం శ్రీష డిజిటల్ అని ఇచ్చాము. ఇమేజెస్‌లోకి వెళ్ళామనుకోండి
మన కంపెనీ రిలేటెడ్ అన్ని ఇమేజెస్ అనేవి వచ్చినాయి అనమాట. శ్రీష డిజిటల్ అని ఉన్న వాటిల్లో ఇవన్నీ మనం అప్డేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్లో అప్డేట్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ కూడా రీడ్ చేసి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇంక వేరే ఏమీ ఇక్కడ రావట్లేదు, ఎందుకంటే మన పేరుతో ఉన్నాయి ఈ రిమైనింగ్. ఇవి మనవి కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇవి మనవి కాదు, వీళ్ళు కూడా ఆ పేరు మీద వాళ్ళు ఇగో ఇక్కడ వచ్చేసి శ్రీష డిజిటల్ అని చెప్పి పెట్టారనమాట. ఇక్కడ శ్రీష డిజిటల్. వీళ్ళు వేరే వీళ్ళ కంపెనీ కూడా శ్రీష డిజిటల్ ఏదో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీసుకునే తమిళనాడులో ఒక కంపెనీ ఉంది వాళ్ళది. ఇట్లా ఎవరైతే ఈ నేమ్ తోటి ఇమేజెస్కి ఆర్ట్ టెక్స్ట్ ఇస్తారో వాళ్ళ ఇమేజెస్ మొత్తము గూగుల్‌లో డిస్‌ప్లే అవుతా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఏది ఇచ్చినా కూడా ఇక్కడ ఫాలో అండ్ కాంటాక్ట్ అస్ అని చెప్పి ఇది మనదే నెంబరు. ఇట్లా నేమ్స్ మనం ఆల్ట్ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ప్రకారం ఇమేజెస్ అనేవి ఇక్కడ వస్తాయి. బట్ ఇమేజ్ ఈ ఆల్ట్ టెక్స్ట్ డిఫరెంట్ ఉన్నా కూడా ఆల్ట్ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఇమేజ్ని చూపిస్తుంది తప్ప ఇమేజ్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకోదు అనమాట. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే అన్ని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇమేజెస్ వచ్చినాయి. కొన్నిసార్లు ఏంటంటే వేరే ఇమేజెస్ కూడా వస్తాయి, అంటే వాళ్ళు బై మిస్టేక్ చేసినా లేకపోతే వేరే వాళ్ళు అట్లా నేమ్స్ పెట్టుకున్నా అవి కూడా వస్తాయి. మ్యాక్సిమం ఇప్పుడైతే ఇక్కడైతే ఏం రాలేదు అలాంటి అన్ని డిజిటల్ వచ్చినాయి. మొత్తం అవి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి ఉన్నాయి, సర్వీసెస్కి సంబంధించినవి. ఇట్లా మనం నేమ్ అనేది ఇస్తాం. తర్వాత వీడియోస్లో మెటా డేటా, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్స్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో కనుక బాగా ప్రమోట్ అవ్వాలి అంటే మనము టైటిల్, డిస్క్రిప్షన్, వీడియో కింద ఇచ్చే డిస్క్రిప్షన్, ట్యాగ్స్ వీటిని బేస్ చేసుకొని వీడియోస్ అనేవి బాగా పబ్లిష్ అవుతూ ఉంటాయి, ఎక్కువ పీపుల్స్కి రీచ్ అవుతూ ఉంటాయి. అలాగే థంబ్నెయిల్స్ యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు థంబ్నెయిల్స్ పెడతారు కదా, ఆ థంబ్నెయిల్స్ కూడా బాగుండాలి. అండ్ ట్రాన్స్పరెన్స్ అండ్ క్యాప్షన్ ఏదైతే ఉందో లోపల కంటెంట్ కూడా అదే ఉండాలి బాగా. అలా అలా పెడితే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. కంటెంట్ కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ. ఇక్కడ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్డ్, ఇది మనము నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. ఇక్కడ వరకు బేసిక్, ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాక దీన్ని మనం కొంచెం ప్రాక్టికల్గా ట్రై చేద్దాము. లైక్ ఎస్ఈఓ అంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దానికి ఉన్న టర్మ్స్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి, క్రాలింగ్ చేయడము, ఇండెక్సింగ్ చేయడం వెబ్సైట్ని, ఇవన్నీ కూడా ఇందులో మనకి 3 పార్ట్స్. ఫస్ట్ ఆఫ్ పేజ్, ఆన్ పేజ్, టెక్నికల్. మనం ఇప్పుడు ఆఫ్ పేజ్ స్టార్ట్ చేద్దాము. అసలు ఎస్ఈఓ అంటే సింపుల్గా కొన్ని టర్మ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అనమాట. ఇందులో వచ్చి మీకు ఈజీగా అర్థం అవడానికి ఈ పార్ట్ అనేది ఈ ఇప్పుడు వరకు ఉన్న ఈ మెటీరియల్లో ఉన్నవి ఓవరాల్ కాన్సెప్ట్స్, మొత్తం మనం ఎస్సీఓలో చేసే కాన్సెప్ట్స్ అన్నిటికీ ఒక బ్రీఫ్. ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఎస్సీఓ అయిపోయినాక అడ్వాన్స్డ్ టాపిక్స్ చూద్దాము. ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ప్రమోట్ ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు ఎంగేజ్ విత్ ద కస్టమర్స్ అండ్ బిల్డ్ ద బ్రాండ్ అవేర్నెస్. ఇవన్నీ మనము ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. మనం అసలు ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో బ్రాండ్ అవేర్నెస్, ఇట్లా ఇవన్నీ కూడా మనకి సింపుల్ ఫార్మాట్లో మీరు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇదైతే. అండ్ ఇందులో వచ్చేసి ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆప్టిమైజ్ ద వెబ్సైట్ ర్యాంక్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ అండ్ ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్. ఈ ఎస్సీఓ అనేది దేనికి యూజ్ అవుతుంది, వాట్ ఈస్ ఎస్సీఓ అని క్వశ్చన్ అడిగితే మీరు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆప్టిమైజింగ్ ద వెబ్సైట్స్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్.
అండ్ కంటెంట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఏమేమి వస్తాయని దాంట్లో. క్రియేటింగ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ద వాల్యుబుల్ కంటెంట్ టు అట్రాక్ట్ ద టార్గెట్ ఆడియన్స్. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌ని యూజ్ చేసి కస్టమర్స్‌కి మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్‌ని షేర్ చేస్తామనమాట. షేరింగ్ ద కంటెంట్ అండ్ ప్రమోట్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే పర్సనల్‌గా వన్ టు వన్‌కి మెసేజ్ చేయాలి. వాళ్ళకి కాంటాక్ట్ చేయాలంటే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎక్కువగా ఈ కామర్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. సర్వీస్ వాళ్ళకి వీక్లీ వన్స్ అట్లా వాళ్ళు ఏదైనా న్యూస్ లెటర్స్ పంపించుకోవాలన్నా, అప్డేట్స్ పంపించాలన్నా చేస్తారు. అలాగే పే పర్ క్లిక్ అంటే యాడ్స్. మనము రన్ ద పెయిడ్ యాడ్స్ ఇన్ సెర్చ్ ఇంజిన్ అండ్ సోషల్ మీడియా. పెయిడ్ యాడ్స్ ఎలా రన్ చేస్తామో జస్ట్ అమౌంట్ పెట్టి రన్ చేసే వాటిని మార్కెట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో పే పర్ క్లిక్ అనేది గూగుల్ యాడ్స్కి సంబంధించింది. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఏం లేదు, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తే వాళ్ళు కమిషన్ ఇస్తారు. మనకి వెబ్సైట్ అవసరం లేదు, మనమేమి ప్రోడక్ట్స్ ఏమి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. వేరే వాళ్ళు మనకి ప్రోడక్ట్స్ ఇస్తారు. ఆ ఇచ్చే సైట్స్ కూడా ఉంటాయి. లైక్ డైరెక్ట్గా క్లయింట్స్ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకోవచ్చు, లేదా థర్డ్ పార్టీ సైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అఫిలియేట్ మార్కెటింగ్ ఇవ్వడానికి. ఆ పార్టీ సైట్స్లోకి వెళ్ళేసి మనం ప్రోడక్ట్స్ తెచ్చుకొని సేల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి అమెజాన్ సైట్ అందరికీ తెలిసింది. అమెజాన్ వాళ్ళు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్తారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇస్తారు. ఇట్లా మ్యాక్సిమం పెద్ద బిజినెస్ ఏమేమి ఉన్నాయో అందరూ అఫిలియేట్ మార్కెటింగ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చుకొని మనం సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. అట్లా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వాట్ ఈజ్ ఎస్సీఓ అంటే ఎస్సీఓ ఈజ్ ఆప్టిమైజింగ్ అవర్ వెబ్సైట్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. It involves in the improving the content, keywords, website structure, performance. ఈ మొత్తం వల్ల ఆర్గానిక్ అనమాట, నాన్ పెయిడ్. టోటల్గా ఎస్సీఓ యొక్క గోల్ ఏంటి అంటే మన వెబ్సైట్ని ఎవరైతే సెర్చ్ చేస్తుంటారో వాళ్ళకి మన వెబ్సైట్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. రిలవెంట్ టాపిక్స్ని యూజ్ చేసుకొని మనం ఏ కీవర్డ్ని యూజ్ చేస్తే ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని మన వెబ్సైట్ ఎండ్ యూజర్స్కి డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మన వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకొస్తుంది, అక్కడి నుంచి మనకి లీడ్స్ వస్తాయి. ఇది ఎస్సీఓ సింపుల్గా. జస్ట్ ఎస్సీఓ అంటే ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ని సెర్చ్ ఇంజన్లో ఆప్టిమైజ్ చేస్తుంది. ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో ఆ ఎండ్ యూజర్ కావాల్సిన కంటెంట్ అనేది మన వెబ్సైట్లో సెర్చ్ చేసుకుంటారు. నెక్స్ట్ అక్కడి నుంచి లీడ్స్ కన్వర్ట్ అవుతాయి. అక్కడ మన సర్వీసెస్ ఓకే అంటే మనకి సేల్స్ వస్తాయి అనమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది. బట్ మేజర్గా మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్లో కనపడడానికి యూజ్ చేసే ఇంపార్టెంట్ టాపిక్. ఈ వై ఎస్సీఓ అంటే వై వీఆర్ యూజింగ్ ఎస్సీఓ అంటే లైక్ ఇంక్రీజింగ్ ద విజిబిలిటీ. మన వెబ్సైట్ విజిబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి అండ్ క్రెడిబిలిటీ, మన బిజినెస్ యొక్క క్రెడిబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఎస్సీఓ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్. ఈ ఎస్సీఓకి ట్రాఫిక్ ఏదైతే వస్తుందో ఆ ట్రాఫిక్ కానీ లీడ్స్కి కానీ మనము అమౌంట్ అనేది ఏమీ పెట్టమన్నమాట. ఈ అమౌంట్ పెట్టకుండా కంప్లీట్గా ఆర్గానిక్ వేలోనే చేస్తాము. అండ్ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇస్తుంది మనకి, షార్ట్ టర్మ్ కాదు. ఒక్కసారి ఇండెక్స్ అయితే మన వెబ్సైట్ చాలా రోజులు అలానే ఉంటుంది. మనం కంటిన్యూస్గా ఎస్సీఓ ఇవన్నీ చేస్తూ ఉన్నామంటే ఇంకా టాప్కి వెళ్ళటమే కానీ డౌన్కి రాదు. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో అప్పుడు డౌన్కి వస్తుంది తప్ప, ఒకసారి ఇండెక్స్ అయిందంటే మనకి మంచి ట్రాఫిక్ అండ్ లీడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాకపోతే మనకి ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ 1 ఇయర్ వరకు మనం ఏమీ అంత రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ఎస్సీఓలో ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ని బట్టి. ఇక్కడ ఎస్సీఓ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్సీఓస్ చెప్పాం కదా. వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడాన్ని వెబ్సైట్ ఎస్సీఓ అంటాము. కంటెంట్ ఎస్సీఓ అంటే కంటెంట్ మార్కెటింగ్ చేయడానికి కంటెంట్ ఎస్సీఓ అంటాము. ఈమెయిల్ ఈ కామర్స్ ప్రోడక్ట్స్ అంటే లైక్
అమెజాన్ సైట్స్ గానీ, ఫ్లిప్‌కార్ట్ సైటు, ఈబే గానీ, ఈ సైట్స్ అన్నీ ఈ కామర్స్ సైట్ కిందకొస్తాయి. వీటిలో ప్రొడక్ట్స్‌ని ఆప్టిమైజ్ చేయడాన్ని ఎస్‌ఈఓ అంటారు. లోకల్ లిస్టింగ్స్ అంటే లైక్ గూగుల్‌లో మనము లోకల్ ఏరియాస్‌లో మనకి చూపిస్తుంది గదా! ఇక్కడొచ్చేది ఇది లోకల్ లిస్టింగ్ అంటాము. ఇక్కడ మనం వర్క్ చేయడాన్ని లోకల్ లిస్టింగ్స్ అంటాం. దీనికి మనకి మై బిజినెస్ గూగుల్ మై బిజినెస్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్‌లో చేస్తే ఇక్కడొస్తదనమాట. అలాగే ఇక్కడొచ్చేసి మనకి ఎస్‌సీఓలు ఎన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయంటే టోటల్‌గా ఇంకా చాలా ఉంటాయి. బట్ మేజర్‌గా మనం వెబ్‌సైట్‌కి యూజ్ చేసేది. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్, కంటెంట్ ఆప్టిమైజేషన్, ఈ కామర్స్ ప్రొడక్ట్ ఆప్టిమైజేషన్, లోకల్ లిస్టింగ్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇవన్నీ కూడా మనం చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనకి టోటల్‌గా ఎస్‌సీఓ అనేది మనం ఎస్‌సీఓలో 3 పార్ట్స్ చూసాం గదా! లోకల్ ఎస్‌సీఓ, లైక్ నార్మల్ వెబ్‌సైట్ ఎస్‌సీఓ ఇవి ఉన్నాయి గదా! ఇవన్నీ కాకుండా అస్సలు మేజర్‌గా టాప్ లెవెల్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎస్‌సీఓస్ ఉంటాయి. ఒకటి వైట్ హ్యాట్ ఎస్‌సీఓ, రెండోది బ్లాక్ హ్యాట్ ఎస్‌సీఓ, 3 గ్రే హ్యాట్ ఎస్‌సీఓ. ఇందులో వచ్చేసి ఇప్పుడు దాకా మనం చెప్పింది, ఇక ముందు మనం చేయబోయేది మొత్తం అంతా వైట్ హ్యాట్ ఎస్‌సీఓ కిందకొస్తది. ఈ వైట్ హ్యాట్ ఎస్‌సీఓ అనేది ఎథికల్ ప్రాసెస్. గూగుల్ వాళ్ళు మనకి చెప్పిన గైడ్‌లైన్స్ ఏయుంటాయో అవి ఫాలో అయ్యి చేస్తే దాన్ని వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటాం. సెకండ్‌ది మనకి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఇది కంప్లీట్‌గా క్వైట్ అపోజిట్ గూగుల్. గూగుల్ ఏదైతే చెప్తుందో దాన్ని కాకుండా రివర్స్‌లో చేసేదాన్ని కంప్లీట్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. ఇది అన్‌ఎథికల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో మనం ఏ వర్క్ చేసినా గూగుల్ అయితే అలో చేయదు. కానీ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే స్పామ్ చేస్తారో, ఎవరైతే చీట్ చేయాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు యూజ్ చేస్తారు. లేదు ఫాస్ట్‌గా రిజల్ట్ వచ్చిన తర్వాత, తర్వాత వాళ్ళ వెబ్‌సైటు లేకపోయినా పర్లేదు మాకు అనుకున్న వాళ్ళు అట్లా ప్రాసెస్‌లు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే దాన్ని కూడా వర్క్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తూ ఉంటారు. దానికి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. కొన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అది మనకి అవసరం లేదు. బట్ అవి తెలుసుకొని ఉండడం చాలా ఇంపార్టెంటు. అలాగే గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అంటే వైట్ హ్యాట్‌కి, బ్లాక్ హ్యాట్‌కి మధ్యలో ఉన్న ఎస్‌ఈఓని గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. ప్లీజ్. ప్లీజ్. బట్ ఇది కూడా అన్‌ఎథికల్ ప్రాసెస్. దీన్ని కూడా మనము అలో చేయము. మనము ప్యూర్‌గా చేసేది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలోనే మనకి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ ఏదొచ్చినా కంప్లీట్‌గా అన్నీ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలోనే వస్తాయి. దీనికి సంబంధించి వీటికి కూడా నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అవి మీరు జస్ట్ మైండ్‌లో పెట్టుకోండి చాలు. వాటినేమి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఎవరైనా ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అడిగినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుసా? వైట్ హ్యాట్‌కి, బ్లాక్ హ్యాట్‌కి అని అడిగితే, అవునండి తెలుసు. ఇట్లా ఉంటది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతది. ఎందుకు అలా అడుగుతారు అంటే, ఒకవేళ తెలియకుండా మీరు వైట్ హ్యాట్ అనుకోని ఎక్స్‌ట్రా ఏదైనా యాక్టివిటీస్ కనుక చేస్తే అది బ్లాక్ హ్యాట్ కిందకి కన్వర్ట్ అయితే అప్పుడు వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ఇవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ ఏం జేస్తున్నారో, ఎలా వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ వైట్ హ్యాట్‌కి, బ్లాక్ హ్యాట్‌కి డిఫరెన్స్ తెలుసుకోవడం అవసరం. ఈ గ్రే హ్యాట్ కూడా మనకు అనెథికల్ బట్ కాంబినేషన్ ఆఫ్ వైట్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి దాంట్లో. బట్ దీన్ని కూడా గూగుల్ అయితే అలో చేయదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి మనకి
క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా ఆల్మోస్ట్ వచ్చేది ఇవే క్వెషన్స్ ఉంటాయి. రేపటి నుంచి మీకు స్టార్ట్ చేస్తాను ఈ టాపిక్స్ అన్నీ. లైక్ ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో మీకేదైనా టాపిక్ ఒకటి అర్థం టాపిక్ ఇంకా మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే టాపిక్ పేరు ఏదైనా ఉంటే చెప్పండి. చూసి హలో? హ్మ్. హలో? అంటే మీకు బేసిక్స్ గాని, లేకపోతే ఇప్పుడు చెప్పిన టాపిక్‌లో గాని, వాట్ ఈస్ ఎస్సీఓ అంటే అర్థమైందా? హలో? Yeah, yes, madam. యాహ్! చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ఎస్సీఓ అంటే? Yeah, search engine optimization, right? హ్మ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్సీఓ? You just like it's search engine కంప్లీట్‌గా చెప్పకపోయినా optimization. పర్లేదు. చిన్న ఒక వర్డ్ మీకు తెలిసింది. జస్ట్ ఎందుకు యూజ్ చేస్తారనేసి. You వెబ్ మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే కనిపించేలా చేయడానికి యూజ్ చేస్తాం. దానివల్ల మనకేమొస్తుందంటే వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అండ్ ర్యాంకింగ్ వస్తుంది. yes, ma'am. ఇవి మొత్తము ఈరోజు చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడని ఇవి మాక్సిమం ఇవి క్వెషన్స్ మీకొస్తాయి. ఇందులో ఉన్నవి. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, మనం సోషల్ మీడియాలోకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆప్టిమైజ్ ఎలా చేస్తాము అనేది. అంటే లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఆహ్, కీవర్డ్స్‌ని బయోడేటాలో ఎలా పెడతాం, పోస్ట్‌లో ఎలా పెడతాం, డిస్క్రిప్షన్‌లో ఎలా పెడతాము, ఇవన్నీ గూడా అక్కడ డిస్కస్ చేస్తాము. లోకల్ ఎస్‌ఈఓ గూడా సేమ్ అంతే. లైక్ గూగుల్ మై బిజినెస్‌లో ఎట్లా మనము మన బిజినెస్‌ని ఆప్టిమైజ్ చేసుకుంటాము, కంటెంట్ ఎలా పోస్ట్ చేస్తాము, ఇవన్నీ మనం లోకల్ ఎస్‌ఈఓ టాపిక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఈ కామర్స్ ఎస్‌ఈఓ అంటే మనకి ఈ కామర్స్ టాపిక్ వచ్చినప్పుడు వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ కామర్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలనేది అక్కడొస్తది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్స్‌లో ఇవేంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోబోయే టాపిక్ వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ అండ్ కంటెంట్ మార్కెటింగ్. బట్ కంటెంట్ మార్కెటింగ్ అంటే సెపరేట్‌గా ఏముండదు. ఇన్క్లూడింగ్ వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్‌లోనే వచ్చేస్తది. ఇవి 2 ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో ఆహ్, తర్వాత నెక్స్ట్ ఆన్ పేజ్‌లో చూస్తాము. తర్వాత లోకల్ ఎస్‌ఈఓ లైక్ నెక్స్ట్ సోషల్ మీడియా వస్తుంది. లాస్ట్ మనము ఈ కామర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మామూలుగా జస్ట్ డెఫినిషన్స్ మాత్రం ఉన్నాయి. ఈ వాట్ ఈస్ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ, వాట్ ఈస్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ, వాట్ ఈస్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అంటే ఈ అనెతికల్ ప్రాసెస్ ఇందులో వచ్చేసి మనకి బ్లాక్ హ్యాట్‌లో కీవర్డ్ స్టఫింగు, బ్లాకింగ్, లింక్ ఫార్మాట్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రే హ్యాట్‌లో ఏముంటంటే కాంబినేషన్ ఆఫ్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ జస్ట్ డెఫినిషన్ వరకే ఉంటుంది. ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ ఉండే టర్మ్స్ అన్నమాట. వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, లోకల్ ఎస్‌ఈఓ, యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్, యూట్యూబ్ ఆప్టిమైజేషన్, వీడియో ఆప్టిమైజేషన్, కంటెంట్ ఆప్టిమైజేషన్ ఇట్లా ప్రతి దానికి ఇంకా లిస్ట్ అయితే వస్తది. నెక్స్ట్ దీంట్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో మెయిన్‌గా క్లో క్లాకింగు, డోర్‌వే పేజెస్, హిడెన్ టెక్స్ట్, లింక్ ఫార్మాట్స్ ఇవన్నీ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొస్తాయి. ఈ ఈ ఇందులో వచ్చేసి ఈ టర్మ్స్ వస్తాయన్నమాట. గ్రే హ్యాట్ ఎస్‌ఈఓకొచ్చేసరికి. బట్ ఇవి మనకి ఇంపార్టెంట్ ఏమి కాదు. జస్ట్ అడిగితే చాలా రేర్‌గా అడుగుతారు ఈ క్వెషన్. ఎక్కడో ఒకళ్ళు మీకు ఐడియా ఉందా అని. అండ్ జాబ్స్ కూడా మనకి ఒక 1 ఇయర్‌లో 1 ఆర్ 2 జాబ్స్ కనపడతాయన్నమాట. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేసేవాళ్ళు కావాలి అని చెప్పి. వాళ్ళకి కూడా హై సాలరీ జాబ్స్ ఉంటాయి. బట్ అది కరెక్ట్ కాదు. ఎక్స్‌క్యూజ్ మీ ఒక స్మాల్ క్వెషన్ అండి. చెప్పండి. మీరిప్పుడు చెప్పేది వెబ్‌సైట్ ఆప్టిమైజేషనా అండి? అవునండి. ఓకే.
అంతే మేడం. అదే. అదే. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఫస్ట్ వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్. ఓకే. మీకు డైరెక్ట్‌గా ఫస్ట్ డే నుంచే ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటాం కాబట్టి నేను ఒక వర్క్ షీట్స్ క్రియేట్ చేసి మీకిస్తాను. మీరు వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అయినా పర్లేదు. లేకపోతే మీ పర్సనల్ జీమెయిల్ అయినా పర్లేదు. వర్క్ షీట్స్ యాక్సెస్ ఇస్తాను. ఫస్ట్ డే నుంచి మనం డిస్కస్ చేసిన ఎవ్రీ టాపిక్ మీరక్కడ అప్డేట్ చేస్తా ఉండండి. ఎలా అప్డేట్ చేయాలి అనేది నేను ఒకసారి చూపిస్తాను. అది క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం గదా! రేపు జస్ట్ మీకు బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి? గ్రే హ్యాట్ అంటే ఏంటి? జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మనకంత డెప్త్‌గా గూడా నాలెడ్జ్ ఏమి అవసరం లేదు. ఇప్పుడు ఓకే. ప్రెజెంట్ కనిపిస్తుందండి స్క్రీన్? ఓకే. హ్మ్. హ్మ్. ఇక్కడ మనము వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ గురించి ఈరోజు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏమొస్తాయి? ఎలా వస్తాయి? ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో మనకి ఫస్ట్ వెబ్‌సైట్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. ఈ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే మన వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి అప్డేట్ చేస్తాం ఏది చేసినా గూడా. అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఆన్ పేజ్ అంటే వితిన్ ద వెబ్‌సైట్‌లో వర్క్ చేసేదాన్ని ఆన్ పేజ్ అంటారు. ఆఫ్ పేజ్ అంటే జస్ట్ వితౌట్ లాగిన్ వెబ్‌సైట్‌లో వర్క్ చేసేదాన్ని ఆఫ్ పేజీ అంటారు. ఆన్ పేజీలో మనము మెయిన్‌గా ఏం ఫోకస్ చేస్తాము ఇక్కడ అంటే ఇండివిడ్యువల్ వెబ్ పేజెస్‌ని హై ర్యాంకింగ్ తీసుకురావడానికి మనము వర్క్ చేస్తాం ఆన్ పేజీలో. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ. ఇప్పుడు మన హోమ్ పేజ్ ఒక పేజ్ ఉంది. అబౌట్ అస్ ఇదొక పేజ్ ఉంది. అలాగే నెక్స్ట్ సర్వీసెస్‌లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ పేజెస్ అయితే ఉన్నాయి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీని ఆప్టిమైజ్ చేసుకుంటూ వస్తాము. గూగుల్ వాళ్ళ రూల్స్ ప్రకారము. ఇట్లా ఇందులో బ్లాగ్ పోస్ట్‌లు గూడా సేమ్ ఇట్లా ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క పేజీని ఆప్టిమైజ్ చేసుకుంటూ వస్తాము. ఇట్లా ఆప్టిమైజ్ చేసుకోవడం వల్ల గూగుల్‌లో ర్యాంక్ అనేది హై వస్తది. దీనికి మనము కీ ఎలిమెంట్స్ ఏం యూజ్ చేస్తాము? దీన్ని హై ర్యాంకింగ్ తీసుకురావడానికి మనం యూజ్ చేసే కీ ఎలిమెంట్స్ ఏంటి అంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్. ఫస్ట్ కీవర్డ్స్‌ని
ఆప్టిమైజ్ చేసుకోవాలి. మనము కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఆ కీవర్డ్స్ తోటి కంటెంట్ ఎలా రాయాలి, రాసిన తర్వాత ఆ కంటెంట్‌లో మనం ఎక్కడెక్కడ ఈ కీవర్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ వస్తాం. దీంట్లో వచ్చేసి దీన్ని కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటాం. తర్వాత కంటెంట్ క్వాలిటీ. మనము కంటెంట్ ఎంత పర్ఫెక్ట్‌గా రాస్తున్నాము, కంటెంట్‌లో ఉన్న వాల్యూస్ ఏంటి, మనము కంప్లీట్‌గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్‌కి ఇస్తున్నామా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. అలాగే మెటా ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేవి మనకి H1 టు H6 ట్యాగ్స్ ఉంటాయి. ఇది HTMLలో కూడా మనకు వస్తుంది. H1 టు H6 ట్యాగ్స్ ఉంటాయి. ఈ H6 వరకు ఉండే ట్యాగ్స్‌లో ఫస్ట్ H1 ట్యాగ్ అనేది హెడర్ అయితే దాని కింద ఒక H2, H3 ఇట్లా H6 వరకు ట్యాగ్స్ ఉంటాయి. అవి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది మనం ఆన్ పేజ్ చేసేటప్పుడు చూపిస్తాను. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ H1 టు సారీ H6 ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆన్ పేజ్‌లో ఏం చేస్తాము ఒకసారి చెప్పండి. హలో! ఎవరైనా చెప్పొచ్చు పర్లేదు. ఆన్ పేజ్‌లో హై ర్యాంకింగ్ చేస్తాం మేడం. నెక్స్ట్ అందులో వచ్చే ఎలిమెంట్స్ ఏముంటాయి? ఈ ఎలిమెంట్స్ కీవర్డ్ ఆప్టిమైజేషన్, కంటెంట్ క్వాలిటీ. యాహ్! అండ్ నెక్స్ట్ హెడర్స్ అండ్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్. ఇందాక మనం డిస్కస్ చేసాము ఇమేజ్ని గూగుల్ రీడ్ చేయాలంటే ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం కొత్త వర్డ్ ఇంటర్నల్ లింకింగ్ వచ్చింది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఈ ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక బ్లాగ్ అనేది పోస్ట్ చేసాము. ఇక్కడ ఒక లింక్ ఇస్తాం అనమాట బ్లాగ్ కంటెంట్లో. ఈ లింక్ని క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్లోకే వస్తుంది. దీన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. ఇది కొత్త వర్డ్ ఇక్కడ యాడ్ అయింది. ఇలా ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ ఎంతసేపు మన వెబ్సైట్ని వాచ్ చేస్తున్నాడు, లేక మన వెబ్సైట్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అనేది మనకు ఆన్ పేజ్లో మనం చూసుకోవాల్సిన టాపిక్స్ అనమాట. లైక్ మనం ఆన్ పేజీ కరెక్ట్గా చేయకపోతే, కంటెంట్ కరెక్ట్గా లేకపోతే, మనం ఒక కీవర్డ్కి ఇంటర్నల్ లింకింగ్ వేరేది ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఒకవేళ ఇది ఏంటో కంటెంట్ గురించి తెలుసుకోవాలని క్లిక్ చేసినప్పుడు వేరే పేజెస్కి కనుక నావిగేట్ అయింది అంటే అతనికి ఇంట్రెస్ట్ పోతుంది, ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అట్లా కాకుండా మనం చూసుకోవాలి ఆన్ పేజీలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ లింకింగ్ అని కూడా ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ లింకింగ్ ఏంటంటే వేరే వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి మన వెబ్సైట్లో ఇవ్వాలి. లైక్ ఫేస్బుక్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే టూల్స్ కానీ, లేకపోతే మనకున్న బ్లాగ్స్ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎందుకు ఇలా ఇస్తున్నాడు అంటే ఇంటర్నల్ లింకింగ్ అంటే మన క్లయింట్ని మన వెబ్సైట్లోకి మళ్ళీ రీడైరెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంటర్నల్ లింకింగ్. ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే మన నుంచి వేరే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట. మన బిజినెస్ చేసే మన బిజినెస్ లాంటి బిజినెస్ ఉన్న వాళ్ళంటే లైక్ మన కాంపిటేటర్స్కి మనం హెల్ప్ చేస్తున్నాం. మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హెల్పింగ్ ఈచ్ అదర్ అన్నట్లు వాళ్ళు ఎక్స్టర్నల్ లింకింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇప్పుడు మనకు వచ్చిన క్లయింట్ని మనం కనుక మన కాంపిటేటర్ సైట్కి కనుక వెళ్ళేటట్లు లింక్ ఇస్తే ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఒకవేళ అక్కడ సర్వీసెస్ నచ్చితే ఏమవుతుందంటే అక్కడి నుంచి ఆయన సేల్స్ అనేవి వెళ్ళిపోతుంది. అందుకోసం ఏం చేస్తారు అంటే ఎక్స్టర్నల్ లింక్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మన వెబ్సైట్లోని మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని ఆ బ్లాగ్ లింక్ని ఎక్స్టర్నల్గా ఈ లింక్ లాగా ఇచ్చేస్తే ఏమవుతుందంటే మన కస్టమర్ మళ్ళీ మన బ్లాగ్లోకే వెళ్తాడు, లేకపోతే మనం ఇంకేదైనా చైల్డ్ సైట్స్ ఉంటే వాటికి వెళ్తారు.
అక్కడికి వెళ్ళి అక్కడ మనం రాసిన ఇన్ఫర్మేషన్ స్టడీ చేసుకొని రీచ్ అయ్యి అది ఓకే అనుకుంటే మళ్ళీ మన వెబ్‌సైట్‌కే నావిగేట్ చేసుకుంటామనమాట. అలా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి గానీ, ఎక్స్‌టర్నల్ లింక్స్ అనేవి బయట మన కాంపిటీటర్స్‌కి ఇవ్వకూడదు. ఇంకా ఇక్కడ మనము గవర్నమెంట్ సైట్స్ కానీ, ఎడ్యుకేషనల్ సైట్స్ కానీ, యూనివర్సిటీ సైట్స్ కానీ ఇట్లాంటి వాటిని మళ్ళీ ఎక్స్‌టర్నల్ లింక్స్‌గా తీసుకోవచ్చు. బట్ అన్ని బిజినెస్‌లకి ఈ గవర్నమెంట్ సైట్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి వాటిని అన్నిటికి యూజ్ చేయము. ఏ ఫీల్డ్‌కైతే ఈ గవర్నమెంట్ సైట్స్ యూజ్ అవుతాయో ఆ సైట్స్‌ని తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవచ్చు. మన వెబ్‌సైట్ నుంచి గవర్నమెంట్ సైట్‌కి నావిగేట్ అయినా మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి అలా ఇచ్చుకోవచ్చనమాట. ఈ ఎక్స్‌టర్నల్ లింక్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా ఇవ్వాలి. బయట సైట్స్ నుంచి తీసుకునేటప్పుడు. ఇన్‌కేస్ వాళ్ళకేమీ లేవనుకోండి వెబ్‌సైట్స్, అప్పుడు మనమే ఒక బ్లాగ్ లాంటిది క్రియేట్ చేసుకొని, ఆ లింక్ ఇచ్చినా సరిపోతది. లేదంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్ ఇలాంటి వెబ్‌సైట్స్ లింక్స్ ఇచ్చినా కూడా మనకి ఇట్స్ ఓకే. తర్వాత ఫస్ట్ ఆన్ పేజ్‌లో వచ్చే మేజర్‌గా కీ ఎలిమెంట్స్, కీవర్డ్స్, కంటెంట్ క్వాలిటీ అండ్ మెటా ట్యాగ్స్, హెడర్, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఫైనల్‌గా. అండ్ నెక్స్ట్ మనము ఆఫ్ పేజీలో వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఫోకస్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్‌ఫ్లూయెన్స్ ద వెబ్‌సైట్ ర్యాంకింగ్. ఔట్ సైడ్ ద వెబ్‌సైట్ అంటే మన వెబ్‌సైట్‌లో లాగిన్ చేయకుండా మనం ఈ లింక్ తీసుకొని ఈ లింక్ మీద మనం వర్క్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి కీ ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అంటే బ్యాక్ లింక్స్. మనం ఎప్పుడైతే ఈ లింక్ తీసుకొని వర్క్ చేసి ఈ లింక్‌కి లింక్స్ క్రియేట్ చేస్తాం ఎక్స్టర్నల్ నుంచి. దీన్ని ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అంటాం కదా! ఈ లింక్‌కి మనం బయట నుంచి ఎక్స్టర్నల్ లింక్స్ అనేది తీసుకొచ్చి యాడ్ చేస్తాం. ఇది మనకు ఆఫ్ పేజ్‌లో మేజరు. అలాగే జాబ్స్ కూడా ఎలా ఉంటాయంటే బ్యాక్ లింకింగ్ చేసే వాళ్ళకి సెపరేట్ జాబ్స్ ఉంటాయన్నమాట. ఎక్కువగా వాళ్ళ వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ కావాలనుకోండి, ఆ బ్యాక్ లింక్స్ జనరేట్ చేస్తారు. ఫ్రెషర్స్‌కి ఎక్కువ ఈ జాబ్ ఉంటుంది. ఎక్కువ లింక్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి దీంట్లో. నెక్స్ట్ సోషల్ సిగ్నల్స్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. తర్వాత బ్రాండ్ మెయింటెనెన్స్ అంటే కలర్స్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు, కన్సిస్టెంట్‌ని మెయింటైన్ చేసుకుంటాం. తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్. మనము ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ మన ఇండస్ట్రీలో కొంతమంది ఆహ్, మనకు ఆల్రెడీ ఐడియా ఉంటది. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా చాలామంది ఉంటారండి. లైక్ టెక్‌గా చేసేవాళ్ళు గానీ, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కదా! అట్లా ఫాలోవర్స్‌ని ఉన్న వాళ్ళని మనం ఫైండ్ ఔట్ చేసుకొని వాళ్ళ త్రూ మన వెబ్‌సైట్ యొక్క మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం. అలాగే ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్. మన వెబ్‌సైట్ యొక్క రిప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం. ఇవన్నీ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ కిందకొస్తాయి. అలాగే నెక్స్ట్ టెక్నికల్ ఎస్‌ఈఓ. టెక్నికల్ ఎస్‌ఈఓ అంటే ఇది మనము నిన్న డిస్కస్ చేసుకున్నట్లు వెబ్‌సైట్ క్రాలింగ్, ఇండెక్సింగ్ ఇవన్నీ కూడా టెక్నికల్ ఎస్‌ఈఓ కిందకొస్తాయి. కీ ఎలిమెంట్స్ ఏముంటాయంటే సైట్ స్పీడ్. టెక్నికల్ ఎస్‌ఈఓలో మనం చెక్ చేసేది సైట్ స్పీడ్. సైట్ ఎంత స్పీడ్ ఉంది. తర్వాత మొబైల్ ఫ్రెండ్లీనెస్ మనం వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా? క్రాలబిలిటీ వెబ్‌సైట్ కరెక్ట్‌గా క్రాల్ అవుతుందా? స్ట్రక్చర్డ్ డేటా. మన వెబ్‌సైట్ డేటా స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉందా? నెక్స్ట్ మ్యాప్స్ ఉంటాయన్నమాట. సైట్ మ్యాప్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అండ్ రోబోట్.టీఎక్స్టీ ఫైలు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇవన్నీ మనకి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో మనం చూస్తాం. ఇవి 3 మనకు వెబ్‌సైట్‌లోనే ఉంటది. ఈ 3 వెబ్‌సైట్‌కి చేస్తాం. నెక్స్ట్ నాలుగోది లోకల్ ఎస్‌ఈఓ అంటే బట్ మనం వెబ్‌సైట్‌తో పని లేదు. మనం గూగుల్ మై బిజినెస్ అనే టూల్‌లో నుంచి మనం వర్క్ చేసుకుంటాము. ఇక్కడేంటంటే లోకల్ మార్కెట్‌ని టార్గెట్ చేయడానికి మనం లోకల్ ఎస్‌ఈఓ చేస్తాము. దీంట్లో మనకి వచ్చే మెయిన్ కీ ఎలిమెంట్ ఏంటంటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, లోకల్‌గా సిటేషన్ కస్టమర్ రివ్యూస్ అండ్ లోకల్ కీవర్డ్స్. ఈ ఇక్కడ మనం ఆప్టిమైజ్ చేయాలంటే లోకల్ కీవర్డ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. దీనికి రాయడానికి మనకి రివ్యూస్ కావాలి, పోస్ట్‌లు కావాలి, ఇట్లా అలానే ఇమేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి
ప్రీవియస్ మనకి లోకల్ ఎస్సీఓ అనేది అంత పాపులర్ కాదు. ప్రెజెంట్ మాక్సిమం అందరూ ఈ లోకల్ ఎస్సీఓ మీద కూడా టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఇంకా మనకి ఎడిషన్‌గా ఏముందంటే ఈ కామర్స్ ఎస్సీఓ. మనకి 4 లైక్ ఏంటంటే ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్ అండ్ ఈ లోకల్ ఎస్సీఓ ఇవి 4 తెలిస్తే మిగతా అన్ని ఎస్సీఓస్ సిమిలర్‌గానే ఉంటాయి. మనం దాని గురించి కొత్తగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏం నేర్చుకోవడానికి కూడా ఏముండవు. ఈ కామర్స్ ఎస్సీఓ కూడా సేమ్ అంతే. అలాగే మొబైల్ ఎస్సీఓ కూడా అంతే. వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ కూడా అంతే. ఇవన్నీ కూడా సేమ్ ఈ 4ని బేస్ చేసుకునే ఉంటాయి. ఇవి 4 గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారు అంటే మిగతా ఏది చేసినా కూడా సిమిలర్ అంతే. జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ డిఫరెన్స్ ఉంటది. మనము ఈ ఆన్ పేజ్ చేయాలంటే మనకి కీవర్డ్స్ ఇంపార్టెంట్ అన్నాం కదా! ఈ కీవర్డ్స్ గురించి కొంచెం లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తీసుకుందాం ఇక్కడ. కీవర్డ్ రీసెర్చ్ అంటే మనము రిలవెంట్ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అలాగే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్ అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. మన కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటంటే ఎక్కువ మంది యూజర్స్ సెర్చ్ చేస్తూ ఉండాలి. లో కాంపిటీషన్ అంటే బిజినెస్ ఓనర్స్ దగ్గర కాంపిటీషన్ తక్కువగా ఉండాలి. అలాంటి కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ అంటే ఎక్కువ ఎండ్ యూజర్స్ సెర్చ్ చేస్తూ ఉండాలి. అలాగే బిజినెస్ ఓనర్స్ మధ్య కాంపిటీషన్ తక్కువ ఉండాలి. ఆ కీవర్డ్స్‌ని బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలాంటి కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఉన్న టూల్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసుకొని హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా అండి? హలో! ఓకేనండి. యాహ్! ఓకే. ఒకసారి అది కీవర్డ్స్‌ది ఎలాంటి సెర్చ్ చేస్తాం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చెప్పండి. ఒకసారి హై చెప్పండి అన్న. ఆ! హై హై ట్రాఫిక్ సె హై కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్ హై హై ఉండాలి. యాహ్! కాంపిటీషన్ కాంపిటీషన్ ఎలా ఉండాలండి? కాంపిటీషన్ కూడా ఉండాలండి. లోగా ఉండాలండి. యెస్ రైట్. లో కాంపిటీషన్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ప్రతి ఇంటర్వ్యూలోనూ మాక్సిమం అడుగుతారు. కీవర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు అని. ఈ వర్డ్స్ మర్చిపోకూడదు. ఫస్ట్ మళ్ళొకసారి చెప్పండి నాకు. ఏంటంటే ఎలా హ్మ్. హై హై సెర్చ్ కీవర్డ్స్ లో లో కాంపిటీషన్ ఉండాలి కదా! లో కాంపిటీషన్ కీవర్డ్స్ యూజ్ అవునండి. చేయాలి. హై ఓకే. సెర్చ్ వాల్యూమ్, ఓకే. లో హై సెర్చ్ కాంపిటీషన్. జస్ట్ అంతే. కాం హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. సెర్చ్ వాల్యూమ్ అంటే ఎవరు సెర్చ్ చేయాలి అంటే ఎండ్ యూజర్స్. ఇప్పుడు ఎండ్ గూగుల్‌లోకెళ్ళి మనం యూజర్ సెర్చ్ చేయాలి. ఇక్కడ ఓకే. మనము టైప్ చేస్తాం కదా! ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇలా సెర్చ్ చేసేవాళ్ళు ఎక్కువుండాలి. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీస్ తక్కువగా ఈ కీవర్డ్‌ని యూజ్ చేయాలి. ఎక్కువ కంపెనీస్ ఈ కీవర్డ్‌ని యూజ్ చేయకూడదు. కంపెనీస్ ఓకే. మధ్య కాంపిటీషన్ అనేది లో ఉండాలి. ఎండ్ యూజర్స్ సెర్చ్ అనేది ఎక్కువ ఉండాలి. అదే హై సెర్చ్ వాల్యూమ్ ఎక్కువగా సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. లో కాంపిటీషన్ ఉండాలి. కంపెనీస్ మధ్య కాంపిటీషన్ తక్కువ ఉండాలి. సెర్చర్స్ మధ్య ఆహ్, సెర్చెస్ అనేవి చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఉండాలి. యూజర్స్ సెర్చెస్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే. ఇది మ్యాండేటరీ మెయిన్ ఇంపార్టెంట్ కూడా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఆన్ పేజ్‌లో మనం చేసాం. చేయవలసినవా అండి? అవునండి. మనం వీటన్నిటి మీద మనం వర్క్ చేస్తాం. అవునండి. ఓకే. దాన్ని ఆన్ పేజ్ అంటారు కదండీ! అవును. ఆన్ పేజ్ అంటారు. దీని మీద మనం వర్క్ చేస్తాము. ఈ క్వెషన్ మాక్సిమం ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో వస్తది. మాక్సిమం ఇంటర్వ్యూయర్స్ అడుగుతారు. మీరు కీవర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని ఫస్ట్. అంటే బేస్డ్ ఇప్పుడు మీరు ఆన్ ద చెప్పేదంతా ఇండస్ట్రీ. ఇది అంతా ఆన్ పేజ్‌లోకి వస్తది కదండీ! ఇదంతా. ఏంటండి? అంటే ఆ! ఎస్ఈఓ చేయడం ఇదంతా కూడా ఆన్ పేజ్ మనం మనం అవును. చేసే వర్క్ ఎస్ అంతా ఎస్‌సిఓ అంటే ఎస్ఈఓ మొత్తం అంటారు. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ అన్నీ కలిపి ఎస్‌సిఓ అంటారు. అందులో పార్ట్స్ అన్నమాట. ఆన్ అందులో పేజ్ అంటే వితిన్ ద వెబ్‌సైట్‌లో చేసేది. ఇ ఆఫ్ పేజ్ అంటే మనం లాగిన్ చేయకుండా వెబ్‌సైట్ మామూలుగా డైరెక్ట్‌గా వర్క్ చేసేదాన్ని ఆఫ్ పేజ్ అంటారు. అంటే ఇప్పుడు లింక్స్ మీద వర్క్ చేసేది ఆఫ్ పేజ్ అని ఆఫ్ పేజ్. చెప్పారండి. ఆ! అదేనా అండి? అవును. ఓకే.
ఇక్కడ ఒకసారి ఈ కీవర్డ్ ఇది ఒకసారి మనకేంటంటే బాగా కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇంటర్వ్యూలో గూడా మనం బాగా ప్రిపేర్ అయ్యాను అనుకున్నా కూడా మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఆన్సర్ అనేది ప్రాపర్‌గా రాదనమాట. చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి చెప్పండి. హై కీవర్డ్ వాల్యూమ్ హై 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 సెర్చ్ వాల్యూమ్ సెర్చ్ కీవర్డ్స్ హై 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 సెర్చ్ సెర్చ్ జస్ట్ అంతే. వాల్యూమ్ వేరే ఇంకా ఏ టర్మ్స్ ఇంక్లూడ్ చేయొద్దు. జస్ట్ హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్. లో కాంపిటీషన్. జస్ట్ అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేస్తారు అంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. ఓకేనా? ఓకే. మళ్ళీ ఇక్కడ ఇంకొకటేంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేస్తాం. షార్ట్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేయం ఫస్ట్. దీనికి ఇంకో కొంచెం థియరీ ఉంది. అవి ఎలా చేస్తా అంటే దీనికి కూడా కొంచెం లాంగ్ థియరీ ఉంది. ఎలా సెలెక్ట్ చేస్తాం, ఎందుకు సెలెక్ట్ చేస్తాం అనేది ప్రస్తుతానికి ఈ రోజుకి ఇది ప్రాపర్‌గా గుర్తుపెట్టుకోండి. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో లో కాంపిటీషన్ కీవర్డ్స్. కాంపిటీషన్. యాహ్! నెక్స్ట్ కీవర్డ్ ప్లేస్‌మెంట్స్. ఈ కీవర్డ్ తీసుకున్న తర్వాత ఈ కీవర్డ్ మనము ఎక్కడెక్కడ యాడ్ చేయాలి. లైక్ ఈ కీవర్డ్స్ అనేవి మనం తీసుకునేటప్పుడు ఒక హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్ తీసుకున్నాం. ఒక కీవర్డ్ ఏదైనా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఆ కీవర్డ్‌ని మనం ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్. అది గూగుల్ వాళ్ళ రూల్ ప్రకారం పెట్టాలి. ఫస్ట్ ఈ కీవర్డ్‌లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ప్రైమరీ కీవర్డ్, రెండోది సెకండరీ కీవర్డ్, మూడోది టెర్షియరీ కీవర్డ్. టోటల్ 3 కీవర్డ్స్‌ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రైమరీ చెప్పండి పర్లేదు. మీకు కూడా అలవాటైతది. ప్రైమరీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అండి. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ ప్రైమరీ కీవర్డ్‌ని మనము ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటాం. ఒకే కీవర్డ్‌కి 2 నేమ్స్ ఎందుకొచ్చినియి అంటే బిఫోర్ సెర్చ్ ఇంటెంట్ అంటే లైక్ కీవర్డ్ బేస్ మీద అల్గారిథం రన్ అయ్యేటప్పుడు మనము 3 తీసుకునేవాళ్ళము. ఏంటి అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ కీవర్డ్స్. కానీ ఇప్పుడు మేడం ఒక చిన్న డౌట్. ప్రైమరీ, సెకండరీ, థర్డ్ వన్ ఏంటి మేడం? టెర్షియరీ కీవర్డ్. ఓకే. ఇప్పుడు మనము సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద అల్గారిథం రన్ అవుతుంది కాబట్టి ఫోకసింగ్ కీవర్డ్ అంటున్నాం. అది ప్రైమరీ కీవర్డ్ అయినా ఫోకసింగ్ కీవర్డ్ అయినా సేమ్ అనమాట. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇదే కీవర్డ్ తీసుకొని ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ఫోకసింగ్ కీవర్డ్ కానీ ప్రైమరీ కీవర్డ్ కానీ ఇది వీళ్ళు ఏం చేశారంటే టైటిల్ కీవర్డ్ వేలో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చారు. ఇది ప్రైమరీ కీవర్డ్. ఎస్సీఓ అండ్ యాడ్ సర్వీసెస్ ఇది సెకండరీ కీవర్డ్. ఈ రెండింటికి మధ్యలో సపరేషన్కి పైప్ సింబల్ ఇస్తున్నారు. ఇది కీవర్డ్ బేస్ మీద ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్‌ది ప్రైమరీ కీవర్డ్, సెకండ్‌ది సెకండరీ కీవర్డ్. ఇంకా థర్డ్ కీవర్డ్ అంటే టెర్షియరీ కీవర్డ్ ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది లాంగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ థర్డ్ కీవర్డ్ అనేది ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇవ్వలేదు ఏంటి దీనికి కూడా మళ్ళీ మనకి కాన్సెప్ట్ ఉంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇవి 2 గుర్తుపెట్టుకోండి అంతే. ఇది ప్రైమరీ కీవర్డ్, ఇది సెకండరీ కీవర్డ్. నెక్స్ట్ కిందకొచ్చేసరికి ఎక్స్‌పర్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చారు. వీళ్ళు ఓన్లీ ప్రైమరీ కీవర్డే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ సెకండరీ, టెర్షియరీ కీవర్డ్స్ ఇవ్వలేదు. దీనిలో వీళ్ళు ఫోకసింగ్ కీవర్డ్ లైక్ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద ఇచ్చిన కీవర్డ్స్ ఇక్కడ. ఇది మన డిఫరెన్షియేషన్ అనమాట. ఓల్డెన్ డేస్‌లో మనం ఎలా ఇచ్చేవాళ్ళం అంటే ఇట్లా ప్రైమరీ కీవర్డ్, మళ్ళీ పైప్ సింబల్, సెకండరీ కీవర్డ్, పైప్ సింబల్, టెర్షియరీ కీవర్డ్స్ 3 కీవర్డ్‌లు ఇచ్చేవాళ్ళమి. ఈ 3 కీవర్డ్‌లో ఏ కీవర్డ్ టైప్ చేసినా కూడా మన వెబ్‌సైట్ టాప్‌లో వచ్చేది. ఇప్పుడు కీవర్డ్ బేస్ మీద అల్గారిథం లేదు. యూజర్ ఏదైతే కోరుకుంటున్నాడో అంటే లైక్ సెర్చ్ ఇంటెంట్ ఎవరైతే సెర్చ్ చేస్తుంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ మీద వచ్చే రిజల్ట్ కాబట్టి మనం ఫోకసింగ్ కీవర్డ్ అని ఇస్తాం. మనం ఎలాంటి సెంటెన్స్ అయినా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ అనేది మనకి కీవర్డ్ రావాలి. ఓకేనా? అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మేడం అర్థమైంది మేడం. అర్థమైంది. యాహ్! ఇట్లా మనం ఇస్తాము. ఈ ప్రైమరీ కీవర్డ్ గానీ, ఫోకసింగ్ కీవర్డ్ గానీ ఎక్కడెక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ టైటిల్‌లో మనకి 2 టైటిల్స్ ఉంటాయి. ఒకటి మెటా టైటిల్, ఒకటి లైక్ బ్లాగ్ కంటెంట్ టైటిల్ లైక్ బ్లాగ్ టైటిల్ గానీ, పేజ్ టైటిల్ గానీ ఉంటాయి. ఒకటి మెటా టైటిల్ అంటే అది గూగుల్ వాళ్ళకి సంబంధించింది. మళ్ళీ బ్లాగ్ టైటిల్ అంటే మన ఎండ్ యూజర్‌కి సంబంధించింది.
ఈ 2 టైటిల్స్‌లో మనకి కీవర్డ్ అనేది రావాలి. ఫస్ట్ ఈ టైటిల్‌లో ఈ ప్రైమరీ కీవర్డ్ ఉండాలి. సెకండరీ అంటే టెర్షరీ కీవర్డ్స్‌కి ప్రయారిటీ ఉండదు ఇక్కడ. ఓన్లీ ప్రైమరీ కీవర్డ్‌కి మాత్రమే ప్రయారిటీ. టైటిల్‌లో రావాలి. అలాగే మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. ఈ మెటా డిస్క్రిప్షన్ అంటే ఎక్కడొస్తుంది అంటే ఇదనమాట. ఇది మెటా డిస్క్రిప్షన్. ఇది మెటా టైటిల్. ఇక్కడ ఇచ్చే టైటిల్‌ని మెటా టైటిల్ అంటాం. మెటా టైటిల్ ప్లస్ ఒక పేజ్ టైటిల్ సేమ్ ఉండొచ్చు. డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. సేమే ఇవ్వాలని ఏం లేదు. డిఫరెంట్‌గా కూడా ఇవ్వచ్చు. అంటే ఆ మీనింగ్ చేంజ్ అయ్యేలాగా డిఫరెంట్‌గా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ కనిపించేది మాత్రం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. వీటిని మెటా టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్, ఇది మెటా టైటిల్ అంటాం. ఇక్కడ కనిపించే ప్రతి వెబ్‌సైట్‌కి వచ్చే ఈ కంటెంట్ అంతా మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఈ రెండిట్లో కూడా ఫోకసింగ్ కీవర్డ్ రావాలి. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని టైటిల్‌లో ఇచ్చాడు. అలాగే ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాడు. మెటా టైటిల్‌లో ఉంది. మెటా డిస్క్రిప్షన్‌లో ఉంది. అలాగే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ వచ్చింది. సేమ్ ఇలాగ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలి. ఏమీ చేంజ్ అవ్వకూడదు. టైటిల్‌లో కీవర్డ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో వర్డ్స్ మాత్రం చేంజ్ చేయకూడదు. కీవర్డ్ ఎలా ఉందో అలానే టైటిల్‌లో రావాలి. అలానే మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. నెక్స్ట్ హెడర్స్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాముగా ట్యాగ్స్ H1 నుంచి H6 వరకు ఉంటాయని. ఈ హెడర్ ట్యాగ్స్‌లో H1లో అది టైటిల్ ఇది మనకి H1 కింద తీసేసుకుంటది. లైక్ పేజ్ టైటిల్ ఏదైతే ఇస్తామో అది H1 కింద ఆటోమేటిక్‌గా తీసుకుంటది. సమ్‌టైమ్స్ తీసుకోకపోతే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ దాన్ని H1 కింద కన్సిడర్ చేస్తది. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్, థర్డ్ హెడ్డింగ్ వచ్చేసి మనకి సబ్ హెడ్డింగ్స్ H2 అండ్ H3 కింద తీసుకుంటాం. ఆ రెండిట్లో కూడా మనకి కీవర్డ్ అనేది కంపల్సరీగా రావాలి. ఇవి రూల్స్ అండి. కంపల్సరీగా ఆర్టికల్ రాసినప్పుడు ఈ రూల్స్ షుడ్ ఫాలో అవ్వాలి. వాటిని వదిలేసి మనము చేయడానికి లేదు. ఇక్కడ జనరేటివ్ ఏఐ అనేది మనము ఈ జనరేటివ్ ఏఐ అనే ఒక కీవర్డ్ తీసుకుంటే ఈ జనరేటివ్ ఏఐకి సంబంధించి మనకి వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అంటే ఇది మనకి పేజీ టైటిల్. ఈ పేజీ టైటిల్‌లో జనరేటివ్ ఏఐ అనే కీవర్డ్ మనం ఫోకసింగ్ కీవర్డ్‌గా తీసుకున్నాము. ఈ జనరేటివ్ ఏఐ అనేది టైటిల్‌లో ఉంది. మెటా డిస్క్రిప్షన్‌లో కూడా బ్యాక్ ఎండ్‌లో వస్తది. బట్ ఇక్కడొచ్చేసి ఈ జనరేటివ్ ఏఐ ఇక్కడ పారాగ్రాఫ్‌లో వచ్చింది. ఇక్కడ సైడ్ హెడ్డింగ్. దీన్ని H2 అంటాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ జనరేటివ్ ఏఐ అనేది ఇక్కడ H3 అనమాట. ఈ టైటిల్ ఇది కూడా చూడండి. H2కి కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉంది. H3కి సైజ్ డిఫరెన్స్ ఉందనమాట. ఈ రెండిట్లో కంపల్సరీగా ఆ కీవర్డ్ అనేది ఉండాలి. మేడం ఒక స్మాల్ డౌట్. చెప్పు. H2, H3, H7 వరకు అంటున్నారు కదా మేడం. 6 అండి. H2 6 వరకునా? సారీ. H2ని అంటే ఫాంట్ స్టైల్‌ని బట్టి చేంజ్ లేదండి. అవుతుంది. అది మన ఫాంట్ స్టైల్ ఏం కాదు. మనం పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు. అన్నీ ఈక్వల్‌గా పెట్టుకోవచ్చు. ఇవి మనం సెట్ చేసుకునేవి సెట్టింగ్స్ అన్నీ. అంటే బట్ ఓకే. వెబ్‌సైట్‌లోకి వచ్చేసరికి ఈ టైటిల్ కాకుండా 2 సబ్ హెడ్డింగ్స్‌లో సేమ్ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. దానికి H2, H3 ట్యాగ్స్ మనం ఇవ్వాలి అంతే. ఇక్కడ ఓకే. ఏంటంటే మనకి ఫాంట్ వేరియేషన్ అనేది మనం సెట్టింగ్స్‌లో అలా ఉంచాం కాబట్టి ఇలా కనపడుతుంది. లేదంటే మనం సెట్టింగ్స్ అన్నీ ఈక్వల్‌గా కనపడాలి. సేమ్ ఈక్వల్‌గా మన ఆర్టికల్ డిస్‌ప్లే అవ్వాలనుకుంటే అన్నిటికి సేమ్ సైజ్‌లో పెట్టుకోవచ్చనమాట. అంటే డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే H2కి, H3కి డిఫరెన్స్ అలాగా, H6కి అలాగా. లైక్ ఎలా తెలుస్తుంది ఆ! అని? ఆ! అది మనకు ఎండ్ యూజర్‌కి అవసరం లేదు. గూగుల్‌కి అవసరం. ఓకే. గూగుల్‌కి మనం H2, H6 సెలెక్ట్ చేసినప్పుడు అది క్రాల్ చేసుకున్నప్పుడు ఇందులో H2 ట్యాగ్స్ ఉన్నాయా లేదా అనేది అల్గారిథం చెక్ చేసుకుంటది. ఓకే. ఎండ్ యూజర్‌కి అవసరం లేదు. బట్ ఇక్కడేంటంటే మనము ఇచ్చుకో ఎండ్ యూజర్‌కి ట్యాగ్స్ తోటి అసలు పని లేదు. ఎండ్ యూజర్‌కి మెయిన్ మ్యాటర్ తోటే పని. ఇక్కడ ఓకే. మనం ఏం రాసాము అనేది. ఓకే. హెడ్డింగ్స్ కొంచెం ఇవి హెడ్డింగ్స్ వీటి కింద ఉండే టాపిక్స్ ఇవి అని అర్థం అవ్వడానికి హెడ్డింగ్స్‌కి తప్ప H1 H6 అనేవి ఎండ్ యూజర్‌కి సంబంధించినవి కావు. గూగుల్ అల్గారిథమ్‌కి సంబంధించినవి.
ఓకే. అంటే నాకొక స్మాల్ డౌట్ అండి. కంటెంట్ అంతా మనం ఓన్‌గా క్రియేట్ చేసుకొని చేయడమేనా అండి? అంటే అవునండి. అవును. ఓకే. ఈ హెచ్1లో, హెచ్2లో, హెచ్3లో కంపల్సరీగా ప్రైమరీ కీవర్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ కంటెంట్ బాడీలో కూడా మళ్ళీ సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి. తర్వాత యూఆర్ఎల్ అంటే ఇది. దీన్ని యూఆర్ఎల్ అంటాం. ఈ యూఆర్ఎల్‌లో కూడా మనకి ఇదే కీవర్డ్ రిపీట్ అవ్వాలి. యూఆర్ఎల్‌లో కూడా కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్. ఇందాక మనం ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ గురించి డిస్కస్ చేసాం కదా! ఈ ఇమేజెస్‌కి ఆల్ట్ టెక్స్ట్ అదే ఇవ్వాలనమాట. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది గూగుల్‌కి కనిపిస్తది. మనకి ఎండ్ యూజర్‌కి ఇక్కడ కనిపించదు. ఇమేజ్ మాత్రం కనిపిస్తది. ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్ మన ఎండ్ యూజర్‌కి కనిపిస్తది. ఆల్ట్ టెక్స్ట్ గూగుల్ అల్గారిథమ్‌కి కనిపిస్తది. ఇప్పుడు గూగుల్ క్రాల్ చేయాలన్నా, ఇండెక్స్ చేయాలన్నా గూగుల్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇవన్నీ కూడా మొత్తము గూగుల్‌కి సంబంధించిందే. కీవర్డ్ ప్లేస్‌మెంట్స్ గానీ, కీవర్డ్ టైటిల్ ట్యాగ్‌లో కీవర్డ్ పెట్టడం గానీ, మెటా డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ పెట్టడం గానీ, హెడర్, బాడీ ఆఫ్ ద కంటెంట్ ఇవన్నీ కూడా గూగుల్‌కి సంబంధించిన పార్ట్ అనమాట. ఇట్లా చేస్తేనే గూగుల్ అల్గారిథమ్ వచ్చి మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేసినప్పుడు, ఓకే. వీళ్ళు ప్రాపర్‌గా మొత్తం ఈ టెక్స్ట్ అంతా వచ్చి రీడ్ చేసి ఇది ఏంటి, ఏంటి, ఏంటి అని అంతా రీడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇచ్చేది కాదు. జస్ట్ మనం ఇచ్చిన ఈ ట్యాగ్స్‌ని బట్టే ఫైండ్ ఔట్ చేస్తది. అంటే మనం హెడ్డింగ్ వేరే పెట్టి లోపల కంటెంట్ వేరేది మాక్సిమం రాయరు. ఇప్పుడు ఇంకొంచెం స్మార్ట్ అయ్యి ఏమవుతుందంటే మనం ఏదైనా క్వెషన్ అడుగుతుంటే ఆ క్వెషన్‌కి రిలేటెడ్ ఆన్సర్ పైన క్వెషన్ ఉండి, ఆ క్వెషన్‌కి రిలేటెడ్ ఆన్సర్ గాని ఇట్లా ఉంది కదా! వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఉంది కదా! ఈ క్వెషన్ ఎవరన్నా అడిగారనుకోండి, మన ఈ ఆన్సర్ గనక ఇండెక్స్ అయితే ఈ ఆన్సర్ వచ్చేస్తదనమాట. చిన్న షార్ట్ ఫార్మ్‌లో ఈ ఆన్సర్ వచ్చేస్తదనమాట. ఈ క్వెషన్ ఎవరైనా ఆన్‌లైన్‌లో అడిగితే. ఇప్పుడు వచ్చిన అప్‌డేట్ ఇది. ఇట్లా వస్తుంది. ఆల్రెడీ దీనికన్నా ముందు ఇండెక్స్ అయిన వాళ్ళయి ఉంటే వాళ్ళయి వస్తది. ఓకే. దీని గురించి ఇక్కడ లేదు కాబట్టి ఇది ఇక్కడ జనరేటివ్ ఏఐ ఫర్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని వచ్చింది కదా! ఆహ్, ఇది మనం రాసిన ఆర్టికల్ ఫస్టే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడి నుంచి మనం ఏదైతే ఇక్కడ రాసే ఆర్టికల్‌లో రాసామో ఈ డేటా, ఇందులో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడికొస్తదనమాట. ఇక్కడేంటంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ టీచర్స్ మేక్ యూ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ, జస్పర్ ఇవన్నీ కూడా పెయిడ్ టూల్స్. ఇయన్నీ ఫ్రీగా మనకేమి అవైలబుల్‌లో ఉండవు. ఈ పెయిడ్ టూల్స్ అన్నీ కూడా జనరేటివ్ ఏఐ కిందకొస్తాయని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. వేరే వాళ్ళు రాసిన ఆర్టికల్‌ని బేస్ చేసుకొని. ఇక్కడ చూడు ఇక్కడొచ్చేసి ది జనరేటివ్ ఏఐ ఆన్‌లైన్ కోర్స్ అని చెప్పి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి వీళ్ళు రాసిన బ్లాగ్‌ని బేస్ చేసుకొని కంటెంట్ ఇక్కడ అప్‌డేట్ అయింది. ఇక్కడ ఇంకా మనకి కొన్ని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చనమాట. ఇక్కడొచ్చేసి మన ఆర్టికల్ ఇక్కడొచ్చింది. మనం రాసిన దాని గురించి ఇన్ఫర్మేషన్. ఇట్లా ఏఐలో కరెక్ట్‌గా రావాలంటే క్వెషన్ బేస్ మీద మనం ఇట్లా క్వెషన్ ఫార్మాట్ అనేది కూడా మ్యాండేటరీ. ఈ క్వెషన్ ఫార్మాట్‌లో కూడా కంటెంట్ అనేది ఉండాలి. అప్పుడే మన ఇన్ఫర్మేషన్ అనేది ఏఐ తీసుకుంటుంది. లేకపోతే తీసుకోదు. జనరేటివ్ ఏఐకి కావాల్సిన ఫార్మాట్. ఈ జనరేటివ్ ఏఐ ఏంటంటే ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఎక్కువగా ఈ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్‌లో ఉంటది కాబట్టి అలాంటి కంటెంట్ మనం ఇప్పుడు కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రీవియస్ మనకి ఇలా లేదు. ఇప్పుడు ఈ జ ఈ జనరేటివ్ ఏఐ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటినుంచి మనం కంటెంట్ రాసే స్టైల్ అనేది మారిందనమాట. ఇక్కడి వరకు మీకు ఇంకా కొంచెం టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం డీప్‌గా మనము అనాలిసిస్ చేసుకున్న తర్వాత వీటన్నిటి మీదే మన వర్క్ ఉంటది డైలీ. ఈ వర్డ్స్ మీదే ఉంటది. రేపు ఆహ్, క్వెషన్స్ కూడా అడుగుతాను మిమ్మల్ని. లైక్ ఇప్పుడు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. చూడండి. వాట్ ఈస్ ఎస్‌సిఓ? వై ఎస్‌సిఓ? వేర్ వి ఆర్ యూజింగ్ ఎస్‌సిఓ? అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓస్? వీటన్నిటి గురించి ఒకసారి చూడండి. ట్యాగ్స్ గురించి గాని. ఓకేనా అండి? ఓకే. యాహ్! యాహ్! ఓకేనండి.
ట్యాక్స్ చెప్పారండి? ఏంటండి? ట్యాక్స్ అనేది చెప్పారండి. టాపిక్ చెప్పారండి. ట్యాక్స్ టాపిక్ చెప్పారా? అదే H1 to H6 ట్యాగ్స్ ఉంటాయి కదా! వాట్ ఈస్ ట్యాగ్స్ అని. ట్యాక్స్ ఓకే. సరే. ఈ ట్యాగ్స్ కూడా మనము ఊరక వెబ్‌సైట్‌లో సెలెక్ట్ చేసుకుంటాము. అది బ్యాక్ ఎండ్‌లో అల్గారిథమ్ చూసుకుంటది కానీ ఎండ్ యూజర్‌కి అవసరం లేదు ట్యాగ్స్ గురించి. ఎండ్ యూజర్‌కి ఏం కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మీరు కీవర్డ్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చారు. కానీ కంటెంట్‌లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో పైపైన మనకు నచ్చిన స్టోరీ రాసేసారనుకోండి. లైక్ అంటే ఎస్‌ఈఓ అంటే ఇది, అది, అది అని ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ రాకుండా మొత్తం బ్లాగ్ మొత్తం రాసారనుకోండి. అప్పుడు అది యూజ్‌ఫుల్ కాదు. ఎండ్ యూజర్ వస్తాడు, చెక్ చేస్తాడు, కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ లేదనుకోని క్విట్ అయిపోతారు. అలాగే ఆహ్, ఆర్టికల్ మొత్తము కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డెప్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. కానీ కీవర్డ్స్ కరెక్ట్‌గా పెట్టలేదు. టైటిల్‌లో కీవర్డ్స్ లేవు. కీవర్డ్స్ లేవు. బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో కీవర్డ్స్ లేవు. ఏవి లేకుండా ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు రాసేసారు. అంటే ఒక జనరల్ ఆర్టికల్ రాసినట్టు రాసారు. ఇక్కడ మన ఆర్టికల్స్ కూడా డిఫరెన్స్ ఉంటదనమాట. జనరల్ ఆర్టికల్స్ వేరే ఉంటాయి. ఎస్‌ఈఓ ఆర్టికల్స్ వేరే ఉంటాయి. ఈ జనరల్ ఆర్టికల్ రాసినట్టు రాసారనుకోండి, మన గూగుల్ అనేది మనల్ని ఇండెక్స్ చేయదు. ఇట్లా 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బోత్ యూజర్ సైడ్ ప్లస్ గూగుల్ సైడ్ 2 ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఎళ్తేనే మన వెబ్‌సైట్ ఆప్టిమైజ్ అవుతుంది. యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోయినా, గూగుల్‌కి ఇవ్వవలసిన ఈ కంటెంట్ టైటిలు, డిస్క్రిప్షను, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్, ట్యాగ్స్ ఇవన్నీ లేకపోయినా కూడా ఆప్టిమైజ్ అనేది అవ్వదు. ఇక్కడ మీకు ఒక క్వెషన్ వస్తది. మీరు కంటెంట్‌ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారు అనేసి. బట్ ఇంకా టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేసినాక ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి కంటెంట్ ఆప్టిమైజేషన్ అని మీరు ఆన్సర్ చేయొచ్చు. లైక్ కంటెంట్ ఆప్టిమైజ్ చేయడం అంటే కీవర్డ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్‌ని తీసుకొని, ఆ కీవర్డ్ బేస్ మీద మనం కంటెంట్ రాసుకొని, ఈ కంటెంట్‌లో ప్రైమరీ కీవర్డ్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. అలాగే బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో రావాలి. సైడ్ హెడ్డింగ్స్ లైక్ సైడ్ హెడ్డింగ్స్ అన్నా, ట్యాగ్స్ అన్నా ఒకటే. ఆ సైడ్ హెడ్డింగ్స్‌కే మనం ట్యాగ్స్‌ని అప్లై చేస్తాము. ట్యాగ్స్‌లో రావాలి. బాడీ ఆఫ్ ద కంటెంట్ రావాలి. కన్క్లూజన్‌లో రావాలి. అలాగే హైపర్ లింక్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకేనా? ఓకే. యాహ్! ఇవి 2 మీకు మెటీరియల్స్ పంపిస్తాను. మనం నెక్స్ట్ వచ్చేసి రేపు హౌ యాక్టివిటీస్ అనే ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో ఎలా యాక్టివిటీస్ చేస్తాము. ఈ ఆన్ పేజ్ ఎస్‌ఈఓకి వచ్చేసి రిమైనింగ్ ఇంకా చాలా ఉంది టాపిక్స్ ఇవన్నీ. ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే మనకి మేజర్ ఇన్ఫర్మేషన్ అంతా కవర్ అవుతుంది. దీన్ని నెక్స్ట్ మనం ప్రాక్టికల్‌లో ఇంప్లిమెంట్ చేయడమే. ఇక్కడి వరకు ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఈ ట్యాగ్స్ వరకు, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ వరకు ప్రిపేర్ అవ్వండి. 2 మెటీరియల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. నిన్న అది మామూలుగా అర్థం కాలేదన్నారు కదా! అదంతా బేసిక్సే అండి. దాంట్లో మనకి ఇన్ డెప్త్‌గా క్వెషన్స్ కానీ ఏం లేవు. దాని గురించి మన హిస్టరీ అంటే ఎలా వచ్చింది ఎస్‌ఈఓ అవన్నీ. ఓకే. ఇప్పుడు అందులో వచ్చిన వర్డ్సే మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి మనకి. అదే అర్థమైంది మేడం ఈ క్లాస్‌లో. రిపీట్ అవుతూనే ఉంటాయి. రిపీట్ అవుతూనే ఉన్నాయి. అది కొంచెం స్లోగా ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్ చేస్తుంటే డైలీ అవే యూజ్ చేస్తుంటాం. దాని గురించి మనకి వర్రీ అవ్వాల్సిందే ఉండేది. యాహ్! అర్థమైంది. ఓకే. థాంక్ యూ అండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మేడం. యాహ్! థ్యాంక్ యూ.